ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ బర్త్డే. ఇది మన ఛానల్ ఫస్ట్ వీడియో. నమ శివాయ అంటూ ఆ దేవుడి దగ్గరికి వచ్చి కోరిక కోరుకుంటే నెరవేరుతుందంట. ఆ జ్యోతి 365 days వెలుగుతూనే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ కిషోర్. ఇది మన ఛానల్ ఫస్ట్ వీడియో. సో అందరూ లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి నాకు. సో ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ బర్త్డే. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈ అబ్బాయి మా ఫ్రెండ్. ఈ అబ్బాయి పేరు శివ. అందరూ ఒకసారి విష్ చేయండి. సో మా ఫ్రెండ్ కూడా ఛానల్ ఉంది, మీ అందరికి లింక్ ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. లైక్ చేయమన్నా చెప్పరా ఫస్ట్ వీడియో. అడుక్కోవాలా అడుక్కోవాలని అడుగుతున్నా మనిషి దున్నపోతున్నా సిగ్గుచనం లేదు నీకు. రీసెంట్ గా స్టార్ట్ చేసాడు మనోడు. సో నాకు ఎలా సపోర్ట్ చేశారో మనోడు కూడా అంతే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మనోడు బాగా కష్టపడుతున్నాడు, సో చూసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంకా టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఒకప్పుడు నేను చదివిన కాలేజ్. ఈ కాలేజ్ నుంచి ఎంతమంది చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ గా టెంపుల్ ఉన్న ఊరైతే వచ్చాము. ఫస్ట్ లో మేము కన్ఫ్యూజ్ అయ్యి వేరే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ ఈ పెద్ద ఆయన అడిగి తెలుసుకున్నాము. శివలింగాల అక్కడ సాయిబాబు కూడా ఉంటది, టంగుటూరు రోడ్ లో సాయిబాబా. అవునవును, ఆ గుడి పక్కనే వాకిలే బాబాలు. ఇటు కాదా? ఇటు కాదు. ఇంకా అడ్రస్ తెలుసుకొని టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము. మీకైతే డిస్క్రిప్షన్ లో అయితే గూగుల్ మ్యాప్స్ లో నుంచి లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. టెంపుల్ ఇందాక మేము వచ్చిన లైన్ లోనే ఉంది టెంపుల్ అయితే. సో ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. చూడండి టెంపుల్ వ్యూ ఫ్రంట్ నుంచి ఎలా ఉందో ఒకసారి. ఇక్కడ 108 శక్తి పీఠాలు అయితే ఉన్నాయి. అలాగే ఈ ఆలయం యొక్క ధర్మకర్త వచ్చేసి పాదర్ది వీరబ్రహ్మం గారు. ఇక్కడ అమ్మవారు వచ్చేసి వెంకటశేషాంబ వారు. ఈ అమ్మవారు నేపాల్ వెళ్లారు. అక్కడ 516 శివలింగాలు ఉన్న ఆలయాన్ని దర్శించుకొని మళ్ళీ తిరిగి వచ్చారు. ఇక్కడ భక్తులు అంత దూరం వెళ్లి రాలేరని చెప్పేసి ఇక్కడ ప్రకాశం జిల్లా జమ్ములపాలెం అనే గ్రామంలో 1116 శివలింగాలు గల ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారు అయితే ఇక్కడ ఉంటారు. మీరు అమ్మవారిని దర్శించుకొని 11 ప్రదక్షిణాలు చేసి మీ కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందంట. ఈ ప్రదేశంలో అమ్మవారు సజీవ సమాధి చేయబడ్డారంట. ఇప్పుడు మీకు అమ్మవారిని చూపిస్తా, చూడండి. ఇంకా చాలా మంది ఈ ఆలయానికి వచ్చారు ఆ రోజు. ఇక్కడ వీడియో రికార్డింగ్ అయితే అలో లేదు. మేమైతే పర్మిషన్ తీసుకొని వీడియో రికార్డింగ్ చేసుకున్నాము, యూట్యూబ్ లో పెడతామని చెప్పేసి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శివలింగాన్ని తాకుతూ ఓం నమ శివాయ అంటూ ఆ దేవుడి దగ్గరికి వచ్చి కోరిక కోరుకుంటే నెరవేరుతుందంట.
శివశంకర్ నామ జయేష కుటుంబానాం గోత్రం కిషోర్ నామ జయేష. మేమైతే శివలింగాలన్నిటిని దర్శనం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అలాగే ఈ ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ జ్యోతి 365 days వెలుగుతూనే ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఒక వీడియో తీయమన్నారు. సో వాళ్ళని కూడా ఒక వీడియో తీశాను. ఈ ఆలయం గురించి గురువు గారు మాటల్లో వినండి. ఇక్కడ వచ్చేసి ఓం హరి ఓం గురుభ్యో నమః. సర్వతాక్షాంతి పరమేశ్వరి స్వరూపాచార్య దేవతాభ్యమస్తు పరమేశ్వరి. నా పేరు స్వరూపాచార్య గారు. మేము వచ్చేసి బ్రహ్మంగారి మఠం, కడప డిస్టిక్. ఇక్కడ వచ్చేసి జమ్మలపాలెం వచ్చేసి మనం ఇక్కడ శివలింగాల టెంపుల్లో అమ్మవారి సందేశంలో మనం శివ అర్చనగా పనిచేస్తుంటూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి 116 శివలింగాలు వేదిక, 108 వచ్చేసి శక్తిపీఠాలు ఉంటాయి. ఇక్కడ అమ్మవారు పేరు వెంకట శేషమమ్మ గారు. వచ్చిన భక్తులు ఫస్ట్ ఎంట్రన్స్ లో చూసిన తర్వాత అమ్మను దర్శించుకొని అమ్మ సందేశం 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మన కోరిక ఏదైతే ఉందో సంతానానికైనా, మ్యారేజ్కైనా, ఉద్యోగానికి సకల దోషాలు ఏమున్నా కానీ అమ్మవారి సందేశంలో మనం కోరుకొని ఆ కోరిక నెరవేర్చుకొని మళ్ళా శివలింగాలకు వచ్చేసి ఓం నమ శివాయ అంటూ ప్రతి ఒక్క శివలింగాన్ని తాకుతూ ఉంటున్నారు భక్తులు. అప్పుడు ఈ శివలింగాలను చూసి 116 శివలింగాలు ఒకసారి మనం శివ తాకి ఫలితం చేసి సహస్ర మంత్రం చెప్పించినట్టు అనమాట. అట్లా ఒకసారి తాకితే 365 రోజులు తాకినట్టు లెక్క అనమాట. ఇప్పుడు వచ్చేసి అఖండ జ్యోతి 365 రోజులు ఎప్పుడు వెలుగుతూనే ఉంటది. ఇక్కడ ఈ శివలింగాలు ఎందుకు గాను ఇన్ని శివలింగాలు ప్రతిష్ఠించారు అంటే కనుక ఇక్కడ అమ్మవారు వచ్చేసి వెంకటేశ్వర గారు నేపాల్ వెళ్ళారు. అక్కడ వచ్చేసి 516 శివలింగాలు ఉండేటి. మన భక్తులు అంత లాంగ్ వచ్చేసి పోయి అక్కడ తాగలేకుండా ఇక్కడ మనకు వచ్చేసి 116 శివలింగాలు ఉండాలని చెప్పేసి మన పరిధిలో ప్రకాశం జిల్లాలో ఇక్కడ జమ్మలపాలెం గ్రామంలో ప్రతిష్ఠ చేసింది. కాబట్టి భక్తులు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి కార్తీక మాసం బాగా జరుగుతుంది, మహాశివరాత్రి బాగా జరుగుతుంది. పర్వదినాలు ప్రతిరోజు భక్తులు వస్తూ పోతూ ఉంటారు. మన అమ్మవారి కోరిక నెరవేరుతూ ఉంటుంది మనం ఏం కోరుకున్నా కానీ. అందుకు తప్పక మన భక్తులు ఇక్కడికి వచ్చేస్తుంటారు అనమాట. అందుకు కాబట్టి 360 రోజులు ఎప్పటికీ రన్నింగ్ లోనే ఉంటుంది. ఈ గుడి ఎప్పుడు కట్టారు? ఈ గుడి కట్టేసి ఇప్పటికి 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి రన్నింగ్ లో. నా పేరు స్వరూపాచారి, ముత్తులూరి స్వరూపాచారి గారు. ఇక్కడే ఉంటాం. స్టార్టింగ్ మాది వచ్చేసి కడప డిస్టిక్, బ్రహ్మంగారి మఠము. ఓకే. మాకు వీడియో షూట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది అయితే ఈ గురువు గారే. సో ఇంకా కంప్లీట్ చేసుకుని ఒంగోలు అయితే వచ్చాము బర్త్డే సెలబ్రేషన్ కి. సో ఇంకా నేను మా సిస్టర్స్ అయితే బేకరీలో కేక్ కట్ చేయించాము. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అలా జరిపాము. వాల్యూమ్ అయితే మ్యూట్ చేస్తున్నా ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తున్నాయి, కాపీరైట్స్ వస్తాయి మళ్ళా. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా. నీ సంగతి ఎట్లా అనిపించింది సెలబ్రేషన్? నీకెట్లా అనిపించింది? ఇంకా సెలబ్రేషన్ కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాము. సో ఇంకా ఫుడ్ కి అయితే ఒంగోలులో ఉన్న ఇస్మాయిల్ బిర్యానీకి అయితే వచ్చాము. లోపల అంబియన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా వెళ్ళగానే లెమన్ ఆనియన్ అయితే ఇచ్చారు. మా వాడు విష్ చేసిన వాళ్ళందరికి రిప్లై ఇస్తున్నాడు. మెన్యూ కార్డ్ అయితే అటు ఇటు 10 సార్లు తిప్పాము, కానీ ఎంత తిప్పినా మేము ఆర్డర్ ఇచ్చేది అయితే బిర్యానీ.
ఈ లోపు 2 వాటర్ బాటిల్స్ చెప్పాము. మా వాడైతే ఫుల్ బిజీ ఉన్నాడు చాటింగ్ లో. సో ఈ లోపే మన స్టార్టర్స్ అయితే వచ్చాయి, లాలీపాప్స్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాంటిటీ వచ్చేసి 6 పీసెస్ అయితే ఇచ్చాడు. అవి తినేసరికి స్టమక్ హాఫ్ ఫుల్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి దమ్ బిర్యానీ చెప్పాము, వేడి వేడిగా తెచ్చి సర్వ్ చేశారు. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ ఉంది. సో క్వాంటిటీ వచ్చేసి ఇద్దరికి అయితే ఫుల్ గా సరిపోతుంది. టోటల్ వచ్చేసి 4 పీసెస్ అయితే ఇచ్చారు. 2 చెస్ట్ పీస్, 2 లెగ్ పీస్ ఇచ్చారు. సో ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశాను. నిజం చెప్తున్నాము, టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. పెట్టిన మనీకి వర్త్ అంటే వర్త్. పీసెస్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. సో ఇంకా ఇది వచ్చేసి మన ఫస్ట్ వీడియో కదా, ఏమైనా తెలిసి తెలియక తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఇంకా ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మా వాడు మిగిలింది మొత్తం పొట్లం కట్టించుకున్నాడు. అందరి ముందు పరిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఇంకా మా వాడు బిల్ చూసి దాని స్వీట్ మెమరీగా రికార్డ్ చేసుకుంటున్నాడు. బిల్ చూసాక మా వాడికి కన్నీళ్ళు కనపడకుండా స్పెట్స్ పెట్టుకున్నాడు. సో ఇంకా ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Please subscribe to White with Tissue.